హాయ్ అండి. 2 కేజీలు పానకోడి మాంసంతో కూర వండి తయారు చేసి చూపిస్తానండి. మీకు ఎలా వండుతున్నారో చూడండి. 2 కేజీలు చికెన్ అండి. ఇది పానకోడి చికెన్. దీన్ని మీకు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట. నా స్టైల్లో నేను వండుతాను చూడండి. పక్కా కొలతలతోటి. అది 2 కేజీలు. మనం బాండి పొయ్యి మీద పెట్టుకున్నాం. వంద 200 గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఉల్లిపాయలు 3 చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. కొద్దిగా పెరుగు, టమాటాలు 3, పచ్చిమిరకాయలు అయితే 5, కొత్తిమీర కొద్దిగా, 2 రెమ్మల కరివేపాకు, కొడుకు సోడా అండి, బేకింగ్ సోడా 1/2 స్పూను, నిమ్మకాయ, మసాలాలండి. కారం అయితే 6 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, జీలకర్ర పొడి 1 చెంచా, మసాలాల పొడి 2 చెంచాలు, తగినంత ఉప్పు అండి. ఇప్పుడైతే మనం నూనెలో అయితే కరివేపాకు వేసుకున్నాం. నూనె కాగిపోయింది. అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. ఉల్లిపాయలు అయితే బాగా వేపుకొని అవి అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకొని వేపుకుందాం. అదే 2 చెంచాలు అల్లం వెల్లుల్లి ముద్ద అండి. ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం. పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు 3 టమాటాకాయలు వేసుకుందాం. బాగానే అవి మెత్తగా అయ్యేదాకా బాగా వేపుకుందాం. అయితే మొత్తం వేగిపోయినాయి అండి. టమాటాలు కూడా మెత్తపడిపోయినాయి. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకుందాం అందులోని. ఈ చికెన్ ఒక 20 నిమిషాలతో పాటు నూనెలోని అల్లం ముద్ద ఒక ఫ్లేవర్ పెట్టి బాగా వేగి వాటర్ అంతా పోయేదాకా వేపుకుందాం మనం. అది ఇప్పుడు మాంసంలో వాటర్ వస్తుంది. ఒక 20 నిమిషాలు అలా మగ్గబెట్టుకుందాం. పానకోడి మాంసం కదండి, ఎంత మగ్గినా అది బాగుంటుంది, మెత్తబడుతుంది అన్నమాట. అది చూడండి 20 నిమిషాలు అయిపోయింది. అది బాగా మగ్గింది చూడండి. వాటర్ చూసారు ఎలాగొచ్చిందో, వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడైతే అందులో మన మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 చెంచా పసుపు, తగినంత ఉప్పు కొద్దిగా వేసుకోవాలని ముందు కావాలితే తర్వాత మనం వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీసుకోలేం, ఉప్పుగా అయిపోద్ది. 6 చెంచాలు కారం. ఈ కారం ఇంకా ఎక్కువ కావాలితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం తిన్న దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కారంలో మాంసం బాగా వేగిందండి. ఇప్పుడు మనం 2 చెంచాలు ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, ఈ మసాలాలు బాగా నూనెలో మగ్గబెట్టుకుందాం. ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి. నాటుకోడి మాంసం అలా ఉంటుంది, పారంకోడి మాంసం అదే టేస్ట్ వస్తుంది. ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది. మసాలాలను చక్కగా వేగినాయి. అదిగో సోడా పొడి అండి, ఒక 1/2 స్పూను
సోడా పొడి యాడ్ చేస్తున్నాను. సోడా పొడిని తగిలితే మాంసం మెత్తబడుతుంది అన్నమాట. చికెన్ మెత్తగా ఉడుకుద్ది అన్నమాట. ఇది పారం కోడి చికెన్ కదండి, గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. బేగా ఉడకాలంటే కొద్దిగా మనం అర చెంచా వేసాను నేను. మాంసం ములిగేదాకా వాటర్ వేసుకోవాలి. ఇది ఎంత ఉడికితే అంత టేస్ట్. ఇది మా చికెన్ ఉడకాలి, ఎక్కువసేపు ఉడకాలి. ఇది గట్టిగా ఉంటుంది కదండి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇది ఎలా ఉడుకుతుందో చూడండి చక్కగానే. ఛానల్లో పెట్టడమే ఎవరికైనా హెల్ప్ చేయడానికి పెట్టానండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చాలా వీడియోలు చేయడానికి చూడటానికి మీరు నేను చేసి చూపిస్తాను. మీరు చూడడానికి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనవరం చేసి పెడుతుంది, అయినా నేను అలాగ వీడియోలు జాయిగా చేస్తున్నానండి. మసాలా పొడి 2 చెంచాలు వేసాను. గమ్ములు ఆడిపోతుంది. ఇప్పుడు కర్రీ సూపర్ వాసన వచ్చేస్తుంది. మసాలా పొడి వేసుకుని బాగా తిప్పుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుందాం కొత్తిమీర వేసుకుని. ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి. కూర అయితే రెడీ అయిపోతుంది. కూర అయితే రెడీ. ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. మనం దింపేసుకుందాం. సూపర్గా ఉందండి కర్రీ. స్మెల్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. మా మనవరాలు కూడా వచ్చేసింది, వేసి పెడుతుంది. కర్రీ అయితే సూపర్గా ఉందండి. ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. అదిగోనండి సూపర్గా ఉంది కర్రీ. బాగుందండి, చాలా బాగుందండి. బాయ్ అండి, ఉంటాను.